ద్వారకా తిరుమల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు నారా లోకేష్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి వి కన్వెన్షన్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించగా, తదుపరి వి కన్వెన్షన్ సెంటర్లో యువ నాయకుడు ఓం ప్రకాష్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు మెగా వైద్య శిబిరాలను స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇక్కడ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కూడా ద్వారకాతిరుమల వెంకటేశ్వరం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ కన్వెన్షన్ లో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని శ్రీనివాసరావు గారు, లంకా సత్యాన్ని గారు, ఇంకా ముఖ్య నాయకులు రావాలి వేదిక నుండి. జోహార్ జోహార్ జోహార్. అందరికీ నమస్కారం. మా యువనేత నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని వారి సేవలు మరింత విస్తృతం అవ్వాలని, పేద ప్రజలకు మరిన్ని మేలులు జరగాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన పేరు అర్చనలు చేసి, మళ్ళీ గత సంవత్సరం చేసిన విధంగానే పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వాళ్ళకి అనేక రకాల వైద్య పరీక్షలు ఇక్కడ చేసి ఇక్కడి నుంచే మందులు ఇచ్చి, అదేవిధంగా స్క్రీనింగ్ టెస్టులు కూడా చేసే విధంగా ఒక మంచి ప్రణాళికతో ఇక్కడ చేయడం జరిగింది. సోదరుడు ఓం ప్రకాష్ యొక్క ఆలోచనతో గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. మిగతా పార్టీలు ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఒక నాయకుడి యొక్క జన్మదిన వేడుకలో ఎలా చేసి ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలన్నారు అనుకున్నారు, ఎలా ఒక హింసను ప్రేరేపించారో మనం చూసాం. రక్త అర్పణాలు, రక్త బలిదానాలు ఇవి వాళ్ళదైతే మా సిద్ధాంతం రక్తదానాలు.
పేదలకు సేవలు, పేదలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో మా ప్రణాళికలు. ఒక పుట్టినరోజును ఒక శుభప్రదంగా చేయాలని, మంగళప్రదంగా చేయాలని దేవుడితో మొదలెట్టి ప్రజలతో ముగించాలి అనే కార్యక్రమంతో ఈ రోజంతా నిర్మాణం చేసుకున్నాం. ఇది మా ఆలోచన. ఇది భవిష్యత్తులో నారా లోకేష్ గారు మరిన్ని మెరుగైన సేవలు పేద ప్రజలకు అందించాలని, తెలుగుదేశం పార్టీ గతంలో అనేక ఒడిదుడుకులు తట్టుకుని నిలబడడంలో నారా లోకేష్ గారి కీలక భూమిక. యువగళం పాదయాత్ర ద్వారా కార్యకర్తల్లో స్ఫూర్తిని, పోరాట పట్టుకుని మరొకసారి రగిల్చి ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక రణక్షేత్రం లాంటి ఒక ఎన్నికల్లో ఎలా పోరాడి గెలిచామనేది ప్రజలందరూ చూశారు. దానికి స్ఫూర్తిగా నిలిచిన నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన సుభిక్షంగా ఉండాలని, ఆయన సేవలు ఇటు తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి బలంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.